వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. క్రికెట్లో ఇండియన్ టీం విజయం ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటిది ఆ విజయం పాకిస్తాన్ మీద అయితే నిన్న అలాంటి అద్భుతమే జరిగింది. ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికి చాణక్య మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య గారు. హాయ్ రాజా గారు. నిన్న ఇండియన్ టీం అద్భుతమైన విజయం సాధించింది. అందరూ ఆదివారం ఒక పండుగను చూశారు. మీరు ఎలా ఎంజాయ్ చేశారు మ్యాచ్ని? నేననే కాదు, సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఈ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అండ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కోహ్లీ ఒక సెంచరీ అయితే అవుతుందా అవ్వదా అనే లాస్ట్ క్లైమాక్స్, గెలుస్తుందా లేదా అనే దాని గురించి కాదు, కోహ్లీ సెంచరీ అవుతుందా లేదా అనే దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడ్డారు. ఫైనల్గా విజయాన్ని ఎంత సొంతం చేసుకొని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత మనం కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. సో సింపుల్ చెప్పాలంటే డబల్ ధమాకా మన ఇండియన్ టీంకి వచ్చింది. మెయిన్గా ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం కంప్లీట్ ఒక ప్యూర్ డామినెన్స్ ఇండియన్ టీం దగ్గర నుంచి దొరికింది. ఒక పక్క బౌలింగ్లో చూసుకున్నా, ఇంకో పక్క బ్యాటింగ్లో చూసుకున్నా, కానీ పాకిస్తాన్ ఎప్పుడైతే కుదురుకుంటుంది అని అనుకున్న టైంలో ఖచ్చితంగా మన బౌలర్స్ అయితే వికెట్స్ అనేది తీసి సో వాళ్ళని కుదురుకోనికుండా చేశారు. కాకపోతే వాళ్ళ దాంట్లో ఒక్క పాజిటివ్ అనేది కూడా ఉంది. ఏంటంటే ఒక సెంచరీ పార్ట్నర్షిప్ అనేది కూడా రావడం, అది కూడా రిజ్వాన్ అండ్ అలాగే సౌద్. సో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన పార్ట్నర్షిప్ అదొక్కటే తప్ప వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుకోవాల్సింది, అది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. సో అలా మొత్తం మీద అయితే ఇండియన్ బౌలర్స్ కూడా మంచి డామినేషన్ అనేది కూడా చూపించారు. అంటే స్టార్టింగ్లో చాలా వరకు విమర్శలు అనేది కూడా వచ్చింది. ఏంటంటే ఇంతమంది స్పిన్నర్స్ని తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇండియన్ టీం అసలు ఏమైంది ఏంటి అని కూడా అన్నారు. అవునవును. కానీ ఆ స్పిన్నర్స్ అండ్ యూజువల్గా వాళ్ళు చెప్పారు, మేము ఇప్పుడు వెళ్తున్నది కూడా గౌతమ్ గంభీర్ దాని గురించి క్లారిఫై కూడా చేశారు, మేము ఇప్పుడు వెళ్తున్నది కేవలం 2 స్పిన్నర్స్తో మాత్రమే, మిగతా 3 కూడా ఆల్రౌండర్స్. మరి ఆ ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఈరోజు మన ఇండియన్ టీం దగ్గర నుంచి కూడా వచ్చింది. అండ్ స్టార్టింగ్లో అయితే బాబర్ అజామ్ ఎప్పుడైతే కుదురుకుంటున్నాడు అని అనుకున్న టైంలో రోహిత్ శర్మ ఒక కెప్టెన్సీని నిజంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే స్టార్టింగ్ బౌలింగ్ చేస్తూ ఉన్న షమి కానీ హర్షిత్ రాణా వాళ్ళిద్దరూ అంటే బౌలింగ్ వేయడానికి ఎక్కడో కొంచెం అంటే కరెక్ట్ బాల్స్ అనేది కూడా పడట్లేదు, ఎక్కడో కొంచెం ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ అక్కడ షమి యొక్క ఫిట్నెస్ విషయంలో కూడా ఎందుకో కొంచెం డౌట్స్ అనేది కూడా రేజ్ అయ్యాయి. ఎందుకంటే మధ్యలో మ్యాచ్ మధ్య నుంచి షమి అంటే డ్రెస్సింగ్ రూమ్ కూడా వెళ్ళిపోయాడు. ఆ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోయేటప్పటికి ఏంటి షమి యొక్క పాత గాయం ఏమన్నా పునరావృతం అవుతుందా అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అలా ఏం లేకుండా ఆ టైంలో ఆ గ్యాప్లో సడన్గా మరి హార్దిక్ పాండ్యాకి బాల్ ఇచ్చాడు. మరి అయితే మనకు అనుకున్న పాజిటివ్ రిజల్ట్ ఫస్ట్ వికెట్ అనేది కూడా దొరికింది. ఆ బాబర్ అజామ్ ఎప్పుడైతే కుదురుకుంటున్నాడు అనుకున్న సమయంలో వికెట్ పడిందో దెన్ ద సెలబ్రేషన్ స్టార్టెడ్. చాణక్య గారు, ఇందాక మీరు అన్నారు పాకిస్తాన్ బ్యాటర్స్ది ఇద్దరిది 100 పార్ట్నర్షిప్ పడిందని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ వాళ్ళ అప్రోచ్ కరెక్ట్ అంటారా? వాళ్ళు ఒక 2 వికెట్లు పడిన తర్వాత వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి చాలా ఎక్కువ బంతులు తీసుకోవాల్సి వచ్చింది, అక్కడ రన్ రేట్ పడిపోతూ వచ్చింది. ఆ టైంలో కానీ వాళ్ళు కాస్త ఫాస్ట్గా ఆడుంటే 250 కాకుండా ఒక 280, 290, 300 ఆ స్కేల్లో కానీ రన్స్ ఉండుంటే ఇండియన్ టీం మీద కాస్త ప్రెజర్ ఉండేదంటారా? ఖచ్చితంగా. ఏమైందంటే వాళ్ళిద్దరి యొక్క పార్ట్నర్షిప్ చూస్తున్న టైంలో ఒక ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరికి కూడా అదే అనిపించింది. ఈజీగా దుబాయ్ స్టేడియంలో 270, 260 ఒక మార్క్ అనేది కూడా దాటిచ్చారు అని అంటే తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ చేయబోయే ఇండియన్ టీంకి మాత్రం కొంచెం ఆ సైకలాజికల్ ప్రెషర్ అనేది కూడా పడుతుంది. ఆ సైకలాజికల్ ప్రెషర్ అనేది పడనివ్వకుండా మన బౌలర్స్ చాలా తెలివిగా కూడా చేశారు. అండ్ ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి మన బౌలర్స్ చాలామంది కష్టపడ్డారు. అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రోహిత్ శర్మ చాలామంది బౌలర్స్ని కూడా మరి అయితే మారుస్తూ ట్రై చేశారు, కానీ ఎక్కడ దొరకట్లేదు. కానీ అలాంటి సమయంలో మరి వికెట్ తీశారు. రిజ్వాన్ వికెట్ దొరికేటప్పటికి ఇంకా అప్పుడు స్పిన్నర్స్ ఆన్ అటాక్ అన్నట్టు కూడా నెక్స్ట్ 1 by 1 వాళ్ళ ఒక పాత్రను కూడా నిర్వర్తిస్తూ కూడా వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. కానీ ఇంకొక హైలైట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్కి అసలు వికెట్స్ అనేది దొరకలేదు. అంటే కుల్దీప్ యాదవ్ వికెట్స్ తీయలేదు. ఇంకా ఈ మ్యాచ్లో కూడా ఇండియన్ టీంలో చేంజ్ ఉంటే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా చాలామంది అన్నారు కూడా. కానీ రోహిత్ శర్మ తన మీద పెట్టుకున్న నమ్మకమో ఏమో కానీ కుల్దీప్ ఖచ్చితంగా వికెట్లు తీస్తాడు, ఒక కీ ప్లేయర్ అవుతాడు అని ఎలా నమ్మకం పెట్టుకున్నారో దానికి ఒమ్ము కానికోకుండా ఒక 2 వికెట్స్ అనేది కూడా ఇంపార్టెంట్ 2 వికెట్స్ ఒక బ్రేక్ త్రూ అనేది కూడా ఇవ్వడంతో సో మన ఇండియన్ టీం అప్పుడు కూడా సో కుల్దీప్ యాదవ్ కూడా మరి చాలా చక్కగా కుదురుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే జడేజా కానీ అక్షర్ కానీ వీళ్ళందరూ సో వికెట్స్ తీస్తూ ఉన్నారు, రావాల్సిన టైంలో వికెట్స్ తీస్తూ మరి ముందుకెళ్తూ ఉన్నారు. మరి మంచి విషయం అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టే పాకిస్తాన్ మీద విజయం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. కాకపోతే పాకిస్తాన్ టీం చాలా వీక్గా కనిపిస్తుంది. గతంతో పోల్చుకుంటే గతంలో పాకిస్తాన్ టీంని మనం చూసినట్టయితే ఆ టీం నిండా స్టార్స్ ఉండేవాళ్ళు.
సయీద్ అన్వరు, ఇంజమాముల్ హక్, యూనిస్ సెహానా, యూనిస్ ఖాను, అలాగే వసీం అక్రమ్, వకార్ యూనిస్, మోయిన్ ఖాను, ఇలా ఒక పాకిస్తాన్ టీం నిండా భయంకరమైన స్టార్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం పాకిస్తాన్ టీంని చూస్తుంటే ఆ టీంలో అసలు కొంతమందికి అయితే వాళ్ళ పేర్లు కూడా తెలియదు. క్రికెట్ లవర్స్కే ఈ మధ్య కాలంలో ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మధ్య కొంచెం క్రికెట్ చూడడం తగ్గించిన వాళ్ళకైతే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ 11 మంది పేర్లు కూడా తెలియవు అనమాట. సో ఇంత చేంజ్ ఒక టీంలో ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోవడానికి కారణం ఏమి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మెయిన్గా అంటే ఒకప్పుడు వరల్డ్ కప్ సాధించిన టీమేనా ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఆడుతుంది అని అనుకుంటాము. ఇంకా ఒక క్రికెట్ గురించి మనం మాట్లాడుకునే టైంలో ఆ ఒక టీం యొక్క మరి దేశ భవిష్యత్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా క్రైసిస్లో ఉండడము, అంటే వాళ్ళకి కావాల్సిన వనరులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమకూర్చుకోవడంలో కూడా కొంచెం ల్యాగింగ్ అనేది కూడా పడింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన దానికి వరకైతే సో ఆ అద్భుతమైన సూపర్ స్టార్స్ అందరూ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు అండ్ ఒక బంగారు భవిష్యత్తుగా అయితే పాకిస్తాన్ టీం అనేది కూడా ఉండింది. ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది పడిపోతూ వస్తుందో, అంటే ఈ స్పెషల్గా క్రికెట్కి అలాట్ చేయాల్సిన నిధులు ఏదైతే ఉంటాయో అవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఓకే. అలాంటి సందర్భంలో అంటే రావాల్సిన క్వాలిటీ ప్లేయర్స్ కానీ ఇలా రాకుండా పోవడం అనేది కూడా మధ్యలో జరిగింది. మెయిన్గా ఇదే వాళ్ళ ఎక్కువగా ఒక జనరేషన్ మాత్రం క్రికెట్ విషయంలో వెనకబడిపోవడానికి అది ఒక మెయిన్ రీజన్గా ఉండొచ్చు రాజా గారు. ఐపీఎల్ లాంటి ఒక టోర్నమెంటు ఇండియన్ క్రికెట్ టీంకి చాలా బలమవుతుంది. అలాంటి ఒక లీగు పాకిస్తాన్కి ఉన్నా కానీ అక్కడ ఆ క్వాలిటీ ఉండట్లేదు, యంగ్స్టర్స్ రావట్లేదు. సో మీరు చెప్పిన ఆ మౌలిక సదుపాయాల్లో సమస్య వల్లే ఇది జరుగుతుంది అనుకోవచ్చు. అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అని అంటారు కదా. అలాగే ఇక్కడ ఐపీఎల్ సూపర్గా సక్సెస్ అయింది, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు పిఎస్ఎల్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఆ పిఎస్ఎల్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళ అంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ తీసుకొని రావడంలో వాళ్ళు కూడా కొంతవరకు సక్సెస్ అవుతున్నారు. కానీ అక్కడ కావాల్సిన అన్ని వనరులు అనేది వాళ్ళకు రావడం లేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ అంతెందుకు మన ఇండియన్ టీంలో ఒకసారి చూద్దాము. మన ఇండియన్ టీము ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రికెట్నే శాసిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐపీఎల్ జరిగే టైంలో వేరే ఏ దేశాల క్రికెట్ మ్యాచెస్ అనేది కూడా స్కెడ్యూల్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు హయ్యెస్ట్ మరి ఎక్కువ డబ్బులు మరి సంపాదించే బోర్డు ఏదైనా ఉందంటే అది బీసీసీఐ. అంటే మన వాళ్ళని మనం చెప్పుకోవడం అని కాదు, కానీ మెయిన్గా అయితే అలా శాసించే స్థాయికి కూడా మనకు పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన దీనికంటే ముందు ఐసీసీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యే ముందు కూడా చాలా వరకు విమర్శలు అనేది కూడా వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతుంది. మరి పాకిస్తాన్లో జరిగేటప్పుడు ఇండియన్ టీం ఎలా వెళ్తుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఎందుకు రాదు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అన్నారు. కానీ మన ఇండియన్ టీం మేమైతే హైబ్రిడ్ మోడల్లో అయితేనే ఆడతాం, లేకపోతే మేము రాం, మాకు అవసరం లేదని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇండియన్ టీం ఆడలేదంటే మన దగ్గర ఉన్న వ్యూవర్షిప్ కానీ ఆ స్పాన్సర్స్ కానీ సో వేరే దేశాల్లో రానటువంటిది మన దగ్గర నుంచి వస్తుంది. అసలు ఆ టోర్నమెంట్కి కలైపోతుంది. ఇండియన్ టీం ఆడట్లేదంటే ఆ వ్యూవర్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది, స్పాన్సర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయిబ్ అఖ్తర్ కూడా ప్రెస్ మీట్లో ఇదే అన్నారు. అంటే ఇండియా రాకుండా ఒక ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించగలమా, లాజికల్గా ఫైనాన్షియల్గా ఇది సాధ్యమా అని చెప్పి రిపోర్టర్ని ఎదురు ప్రశ్న అడిగారు అనమాట. సో అంటే ఇండియా డామినేషన్ అలా ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇది ఇప్పటి నుంచే కాదండి, ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో ఐపీఎల్ స్టార్ట్ అయిన కొన్ని సంవత్సరాల నుంచే మన ఇండియన్ టీం మరి వరల్డ్ క్రికెట్ రిచెస్ట్ బోర్డుగా తయారైంది. ఆ తర్వాత కూడా అండ్ దీనికి ఎదురు లేదు తిరుగు లేదు అన్నట్టు కూడా అయిందనమాట. ఇప్పుడు ఎంతెందుకు 70-75% వచ్చే అమౌంట్ క్రికెట్కి వేరే దేశాలకు మనం ఇస్తున్నాం, అంటే వేరే వాళ్ళ ఇచ్చేది కాదు. మన ఇంతకుముందు ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఒక రిచెస్ట్ బోర్డుగా ఉండేది. కానీ ఇప్పుడైతే వాళ్ళని మించి డబుల్ కూడా కాదు, 3 లేదా 4 టైమ్స్ ఎక్కువగా మన దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది. మెయిన్గా ఇక్కడ క్రికెట్ని మనం ఒక మతంగా భావిస్తుంటాం. సో ఒక రిలీజియన్గా భావించి క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుళ్ళగా భావిస్తుంటారో అలాంటి దానిలలో మెయిన్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత హై వోల్టేజ్ మ్యాచ్ మీరు గమనించే ఉంటారు. ఏంటంటే నిన్న ఎవరైతే ఫోన్లో చూస్తూ ఉంటారో ఆ ఫోన్లో చూస్తున్న టైంలో కూడా పైన వ్యూస్ అనేది కూడా వస్తూ ఉంటాయి. వ్యూస్ రికార్డ్ స్థాయిలో అండి, అప్రాక్సిమేట్లీ 70 crores ప్లస్ వ్యూస్. అంత వ్యూస్ అంటే అది ఎలా వస్తుంది చెప్పండి? అందరూ ఇంకా టీవీలకి ఫోన్లకి అతుక్కుపోయారు. అంతెందుకు నార్మల్గా ఎవరైనా కానీ క్రికెట్ నార్మల్ టైంలో చూడని వాళ్ళు కూడా సార్ అరే ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచా, స్కోర్ ఎంత అని అలా అడిగేస్తారనమాట. ఆ రెండు దేశాల మధ్యలో ఉన్న ఆ రైవల్రీ కానీ సో ఆ రైవల్రీని తగ్గట్టు ఇక్కడ ఈ రెండు దేశాల మధ్యలో జరిగే మ్యాచ్ కూడా హై వోల్టేజ్ మ్యాచ్. అంతెందుకు మరి ఎవరైతే ఈ యొక్క మ్యాచ్ని ప్రసారం చేస్తుంటారో ఆ ఛానల్స్ కూడా సో దిస్ ఈస్ అన్ గ్రేటెస్ట్ రైవల్రీ,
సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైవలరీ, సో క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ అని ఇట్లా పేర్లు పెట్టేసి ఒక రైవలరీ అనేది జరగబోతుంది అన్నట్టు కూడా ఉంది. కానీ వాళ్ళు పెట్టింది కూడా కరెక్టే. ఏంటంటే 2017లో జరిగిన లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియన్ టీము చాలా ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్ చేతిలో. దానికి ప్రతీకారం అనేది కూడా ఈరోజు పర్ఫెక్ట్గా ఇండియన్ టీం తీర్చుకుంది. అండ్ నార్మల్గా కూడా కాదు, ఒక డామినేట్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇండియన్ టీం కలెక్టివ్గా వచ్చింది. వార్ వన్ సైడ్ అయిపోయింది. అంటే ఇన్ఫాక్ట్ మనం అయితే అనాలిసిస్ అనేది కూడా నేను చేస్తూ ఉంటాం కాబట్టి స్పోర్ట్స్ విషయంలో ఇండియన్ టీం గెలుస్తుంది, కాకపోతే ఎలా గెలుస్తుంది అనే దాని గురించి అందరం మనం వెయిట్ చేసాము, అలాగే జరిగింది. మ్యాచ్ విషయానికి వస్తే మళ్ళీ మనం ఇండియన్ క్రికెట్ టీంలో మీకు నిన్న మ్యాచ్లో కనిపించిన 5 పాజిటివ్ అంశాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే విరాట్ కోహ్లీ అండి. ఓకే, విరాట్ కోహ్లీ మీరు గమనిస్తే ప్రీవియస్ మ్యాచెస్లో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ ఇంటెంట్ అయితే ఏదో కొంచెం ఎక్కడో ల్యాగ్ అవుతున్నట్టు, కొంచెం స్లగ్గిష్గా ఉన్నట్టు అనిపించింది. కానీ ఇక్కడైతే ఫస్ట్ బాల్ నుంచే చాలా అటాక్ చేయాలి. పాకిస్తాన్ అనేటప్పటికీ కోహ్లీకి ఎక్కడి నుంచి పూనకం వస్తుందో తెలియదు, కానీ ఆ పూనకం చాలా చక్కగా వస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన అందరినీ కూడా ఛార్జప్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ కోహ్లీ విషయంలో కూడా అంటే మనము అబ్జర్వ్ చేస్తే చాలా పాజిటివ్స్ అనేది కూడా ఉంది. ఒకటి ఏంటంటే అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలని చూస్తున్నా కానీ రెచ్చిపోకుండా, మీరు చిన్నపిల్లరా, మీరు బచ్చాలరా అన్నట్టు తన నవ్వు, కానీ ఒక మెచ్యూర్డ్ ప్లేయర్. ఒకప్పుడు కోహ్లీ అంటే ఎట్లా అంటే ఒక అగ్రెసివ్గా ఎవడైనా ఏదైనా ఒక్క మాట వదిలితే దానికి రివర్స్లో 10 మాటలు వదిలేలా ఉంటుంది. కానీ అట్టు లేకుండా చాలా మెచ్యూర్డ్గా ఎవరెంత కవిస్తున్నా ఏం చేస్తున్నా కానీ గెలవాలి, ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి అని మైండ్ ఒక్కసారిగా దానికి ఫిక్స్ చేసుకున్నాడు, దాని తగ్గట్టే వెళ్ళాడు. దట్ వాస్ వన్ ఆఫ్ ద పాజిటివ్. అండ్ ఇంకొకటి మనం మాట్లాడాల్సింది కుల్దీప్ యాదవ్. అండ్ కుల్దీప్ యాదవ్ మన అయితే ఇంకా ఉండడు అని అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ వికెట్లు రాకపోయింటే మాత్రం అలాగే జరిగిండేదేమో. అండ్ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. కుల్దీప్ యాదవ్ సో ఎప్పుడైతే లాంగ్ ఆఫ్లో ఎప్పుడైతే ఫీల్డింగ్ చేస్తున్నాడో ఆ టైంలో ఒక క్యాచ్ అనేది కూడా మిస్ చేశాడు. ఆ క్యాచ్ మిస్ చేశాడు, ఆ తర్వాత వికెట్లు లేదు, ఇంకా నెక్స్ట్ మ్యాచ్కి ఉండడు, ఇంకా అయిపోయా అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ తనకి ఇచ్చిన టైంలో ఆ బాల్ కరెక్ట్గా టర్న్ అవుతుంది, దాని తగ్గట్టు వికెట్లు అనేది కూడా తీశాడు. దట్స్ ద సెకండ్ పాజిటివ్ థింగ్. అండ్ థర్డ్ పాజిటివ్ థింగ్ అంటే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ కెప్టెన్సీ. సూపర్. రోహిత్ శర్మ కెప్టెన్సీ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రణాళికలు అనేది కంప్లీట్గా మార్చేయాలి. అక్కడ దుబాయ్ వికెట్ వచ్చేటప్పటికి క్లౌడ్స్ ఉండడంతో అక్కడైతే డ్యూ ఫ్యాక్టర్ అనేది కూడా లేదు. అది మన వాళ్ళకు ఇంకొక విషయం కలిసి వచ్చింది. అండ్ మనైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టు ఫస్ట్ వికెట్ రావట్లేదు. అంటే రాని టైంలలో కూడా మన దగ్గరున్న నెక్స్ట్ బౌలర్ ఎవరు క్విక్గా మార్చాలి. అక్కడ కుదురుకుంటున్న బ్యాటర్స్ మొత్తం మనైతే వాళ్ళని ఒక పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయాలనుకున్న టైంలో హార్దిక్ని తీసుకొని వచ్చేసి చేశాడు. అలా ఇలా 1, 2 అని కాదండి, చాలా ఉన్నాయి. పర్ఫెక్ట్ టైంలో వికెట్స్ తీయడంలో తను చేసిన ఫీల్డ్ సెటప్స్ కానీ, అండ్ కొన్ని ఫీల్డ్ సెటప్స్ అయితే చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్గా అక్కడ ఆడతారు, ఆడనిచ్చేలా చెయ్యాలి. బౌలర్స్కి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాడు అనమాట. సో పలాన్ లెంత్లో వెయ్యి, సో కొంచెం ఫాస్ట్గా వెయ్యి, ఇలా అని చెప్పేసి వేస్తూ అటు సైడ్ ఆడేలా చేశారు. అక్కడ ఫీల్డర్ని సెటప్ చేసి వికెట్స్ అనేది కూడా సాధించాడు. ఇంకొకటి మనం ఆబ్వియస్లీ మాట్లాడుకోవాల్సింది ప్రిన్స్ శుభ్మన్ గిల్. సూపర్. శుభ్మన్ గిల్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 100s ఆడుతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి. అంటే ఈ మ్యాచ్లో కూడా సెంచరీ ఖాయమని అనుకున్నాము. కానీ అలాంటి సందర్భంలో మరి అబ్రార్ వేసిన ఒక వండర్ఫుల్ డెలివరీ, నిజంగా అద్భుతమైన డెలివరీ. ఏంటంటే అది పడిన తర్వాత టర్న్ అయింది. టర్న్ అవుతుందని అసలు అనుకోలేదు, కానీ టర్న్ అయ్యి అసలు అది కూడా బౌన్స్, టర్న్ కమ్ బౌన్స్, ఇట్స్ అనే రేర్ కాంబినేషన్. అన్ని డెలివరీస్లో పడవు, కొన్ని డెలివరీస్ మాత్రమే పడతాయి. అలాంటి అన్ప్లేయబుల్ డెలివరీతో శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అదొకటి. ఇంకొకటి చెప్పుకోవాలంటే మనం మెయిన్గా హర్షిత్ రాణాని మనము అనుకుంటాము ఏంటంటే ఏంటంటే వికెట్లు తీయలేదు అది, కానీ హర్షిత్ రాణా వేసిన లాస్ట్ ఓవర్స్ ఎప్పుడైతే ఉన్నాయో చాలా స్లో డెలివరీస్, అది కూడా ఆ స్లో డెలివరీస్తో కొంచెం కంట్రోల్ చేశారు. ఆ స్లో డెలివరీస్ కోసము ఒక ఫాస్ట్ బౌలర్ మరి ఎంత కష్టపడి ఉంటారో మనకు చెప్పాలండి. మెయిన్గా ఏంటంటే అంత ఈజీగా రాదు, చాలా ప్రాక్టీస్ చేస్తేనే 120 to 130 మధ్యలోనే. బ్యాట్స్మెన్ ఏమనుకుంటాడు, ఇంత స్పీడ్లో వస్తుంది, ఇంత ఆడితే పోతుంది అని చెప్పేసి అని అనుకుంటారు. కానీ హర్షిత్ రాణా ఏం చేశాడు, స్లో డెలివరీస్ వేసి అరే ఆడనీకోకుండా అన్ప్లేయబుల్ డెలివరీస్ అనేది వేశాడు. మరి కుష్దిల్కి అయితే ఆడడానికి అసలు అవ్వలేదు, ఎంత ఫ్రంట్ ఫుట్ వస్తున్నాడు, బ్యాక్ ఫుట్ వెళ్తున్నాడు, సైడ్కి వెళ్తున్నా కానీ ఎంత పిక్ చేద్దామని కాదు. అట్లాంటి టైంలో లాస్ట్ డెలివరీ అనేది అది ఒక ఆ గ్రీస్లో ఉన్న బ్యాట్స్మెనే కాదు, నాన్ స్ట్రైకింగ్లో ఉన్న బ్యాట్స్మెన్ కానీ నెక్స్ట్ రాబోయే బ్యాట్స్మెన్లకు కూడా అవతల టీంలో ఒకరు స్లో బాల్స్ వేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్లో దెబ్బతినుద్ది, ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి.
అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు డిఫెన్సివ్ మోడ్లోకి రావాల్సి వస్తుంది, అప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ చేసుకొని అప్పుడు ఆ బాల్కి తగ్గట్టు ఆట మార్చుకోవాల్సి వస్తుంది. Yeah. సో అలా స్లో బాల్స్ వేసే బౌలర్ టీంలో ఉండడం ఖచ్చితంగా ఎప్పుడు ప్లస్ పాయింటే. Yeah. మీరు అన్నట్టు హర్షిత్ రాణా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. Yeah. అర్షదీప్ ఉన్నాడు కదా, హర్షిత్ రాణాని ఎందుకు ఆడిస్తున్నారు? గంభీర్ ఏమన్నా కేకేఆర్ అని చెప్పించి మ్యానిపులేట్ చేసి రాణాకి ఏమన్నా ఎక్కువ స్కోప్ ఇస్తున్నాడా, ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నాడా? ఇలాంటి ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా కొంతమందికి అలాగే అనిపించింది, కానీ అక్కడ ఫేవరెటిజం అనేది కూడా కొంచెం చూపించే అవకాశాలు అయితే ఉండొచ్చు. కానీ అక్కడైతే తనకిచ్చిన పాత్రని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు హర్షిత్ రాణా. మరి హర్షిత్ రాణా వేస్తున్న డెలివరీస్ అంటే తనలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఏంటనేది గంభీర్కి బాగా తెలుసు. ఎందుకంటే ప్రీవియస్గా కేకేఆర్ టీంతో తనకున్న అనుబంధం, అంటే తన అండర్లోనే హర్షిత్ రాణా అనేది కూడా డెవలప్ అవుతూ వచ్చాడు. సో తను అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు హర్షదీప్ కంటే హర్షిత్ రాణా అయితే బెటర్ అని అనుకున్నాడు. అందుకోసం హర్షిత్ రాణాని కూడా తీసుకొని వచ్చాడు. దాని తగ్గట్టే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎవరు ఏం పట్టించుకోరు. అవును. సో ఇప్పుడు గంభీర్ విషయంలో కూడా అలాగే ఉంది. ఏంటంటే నేను తీసుకొని వచ్చాను, బాగేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మిగతా టీం వాళ్ళు కానీ ఎవరు కానీ మాట్లాడరు. అండ్ హర్షదీప్ వస్తే బాగుంటుంది అని అనుకున్నారు. యూజువల్గా హర్షదీప్ కూడా చాలా మంచి బౌలరు. అండ్ తను వేసే ఇన్ స్వింగర్స్ కానీ అవుట్ స్వింగర్స్ కానీ చాలా బాగుంటుంది. అంటే స్టార్టింగ్ బౌలర్ అంటే స్టార్టింగ్ ఓవర్స్లో కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఓవర్స్లో ఆల్రెడీ మనకైతే ఒక గన్ బౌలర్ ఉన్నాడు, అది షమి. సో కాబట్టి మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదే టీంనే నెక్స్ట్ మ్యాచ్ కూడా కంటిన్యూ చేస్తారు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్. యా, అంటే అయ్యర్ని మనం చూసినట్టయితే ఇంతకుముందు టీంలో ఉన్నప్పుడు అయ్యర్ ఒక ఆ విషయంలో మాత్రం బౌన్స్ డెలివరీస్లో మాత్రం ఇబ్బంది పడుతూ ఊరికనే అవుట్ అవుతూ టీంలో ప్లేస్ కూడా కోల్పోయాడు. తర్వాత ఇప్పుడు తను 2.0 లాగా తిరిగి వచ్చాడు. బౌన్సర్ వేస్తే బౌండరీ కొడుతున్నాడు. ఏదైతే తన బలహీనతో దాన్ని బలంగా మార్చుకొని రిటర్న్ అయ్యాడు. నిన్న కొట్టిన 50 కూడా చాలా క్రూషియల్ టీంకి. సో అయ్యర్ ఆటను ఎలా చూస్తారు? పడ్డవాడు ఎప్పుడు చెడ్డగాడు కదండి. అలాగే మరి శ్రేయస్ అయ్యర్ మీరు అన్నట్టు 2.0 ఆ వర్షన్లో వచ్చిన తర్వాత కూడా తన అగ్రెసివ్ ఇంటెంట్ అనేది కూడా మనం చూస్తున్నాము. ప్రీవియస్ మ్యాచెస్లో కానీ ఇంతకుముందు ఇంగ్లాండ్తో ఆడుతున్న సందర్భంలో కానీ అంటే ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ అనేది ఎలా ఆడాలి, సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ఆడాలి, అంటే అగ్రెషన్ ప్రతి ఒక్క ప్లేయర్కి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎలా ఆడితేనే మరి మ్యాచ్ ఒక మెచ్యూర్డ్ ప్లేయర్గా కూడా అవుతుంటారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్లో కూడా అదే చూస్తున్నాము. అంటే మనం ఇంతకుముందు కూడా చూసాం ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో అది ఈజీగా క్యాచ్ చేసుకొని అపోజిషన్ టీం దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకునే వాళ్ళు వికెట్ తీసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని నేనెందుకు అంత అలసి ఇవ్వాలి, ఏదో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో ఎక్కువ శాతం కూడా ప్రాక్టీస్ చేసింది శ్రేయస్ అయ్యర్ బౌన్సర్స్ విషయంలో. ఆ బౌన్సర్స్ విషయంలో మరి ఇప్పుడు బౌండరీస్ కొడుతున్నాడంటే అంత కాన్ఫిడెంట్ అనేది కూడా వచ్చింది. ఎలాంటి బాల్ పిక్ చేయాలి, ఎలాంటి బాల్ని వదిలేయాలి, అండ్ ఆ పిక్ చేసిన బాల్స్ని మనము ఫోర్స్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది కూడా తనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే తను ఆడే టైంలో బౌన్సర్స్ వస్తున్న సందర్భంలో కూడా కొంచెం సెన్స్ అనేది కూడా వచ్చేస్తుంటుంది బ్యాట్స్మెన్కి. ఏంటంటే అక్కడున్న ఫైన్ లెగ్లో ఉన్న ఫీల్డర్స్ ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక పెద్ద పాయింట్ అయిపోవచ్చు. ఆ పాయింట్ అంటే వాళ్ళకి దొరకకుండా మరి అయితే వాళ్ళ తలపై నుంచి కొట్టడం కానీ, లేకపోతే ఇంకో విషయంగా అంటే ఎప్పుడైనా కానీ బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు ఇలా కొంచెం పెట్టారనుకోండి గాల్లోకి లేస్తుంది. అలా లేకుండా ఇట్లా కొంచెం కంట్రోల్డ్గా బ్యాట్ పెట్టుకొని ఆడారనుకోండి మనం అంటే కింది నుంచే వెళ్ళిపోతుంది. అంటే గాల్లో ఎక్కువసేపు లేకుండా కింది నుంచే ట్రావెల్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి సేఫ్ ఆడడం అనేది కూడా శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ నిన్న ఆడిన ఇన్నింగ్స్ అయితే స్టార్టింగ్ మీరు గమనించారు ఒకటి, స్టార్టింగ్లో చాలా స్లోగా ఆడుతున్నాడు. మనము చూస్తున్న శ్రేయస్ అయ్యర్ అయినా ఇంతకుముందు మ్యాచెస్లోనే అనుకున్నాము. అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది కూడా ఇండియన్ టీం ప్లేయర్స్లో అయినా శ్రేయస్ అయ్యర్కి కూడా ఉండింది. అయితే ఫస్ట్ కుదురుకోవాలి. మెయిన్గా దుబాయ్ యొక్క పిచ్ మీద ఏంటంటే ఫస్ట్ కుదురుకున్నామంటే దెన్ తర్వాత ఏ బాల్స్ ఎలా ఆడాలనో అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అదే చేశాడు. మరి కుదురుకున్న తర్వాత తన బ్యాట్ని జులించాడు అండ్ 50 అనేది సాధించాడు. చివరిగా ఒక ప్రశ్న అండి. నిన్న మ్యాచ్లో మనం చూసుకున్నట్టయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కోహ్లీ సెంచరీ కొడుతుంటే అక్కడ రోహిత్ శర్మ సెంచరీ చేయమని చెప్పి సెలబ్రేషన్స్ చేయమని చెప్పి సిగ్నల్స్ ఇస్తున్నాడు. మనలో అంత ఐక్యత కనిపిస్తుంది. అదే టైంలో పాకిస్తాన్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ టీంలో ఒక ప్లేయర్ ఆడుతుంటే ఇంకో ప్లేయర్ నుంచి సపోర్ట్ లేదు. ఒక బౌలర్ వికెట్ తీస్తే ఆ కెప్టెన్ దగ్గరికి రావట్లేదు. అంటే వాళ్ళకు ఒక గేమ్ ప్లాన్ లేదు, వాళ్ళలో కోఆర్డినేషన్ లేదు. సో ఈ రెండు వ్యత్యాసాలని ఎలా చూస్తారు? అంటే వాళ్ళు అలా ఉండడం వల్ల విజయాలు రావట్లేదు అంటారా? దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందులో జరిగిన ప్రెస్ మీట్ ఒకటి మీరు చూస్తే ఒకటి అబ్జర్వ్ అయ్యేది, పాకిస్తాన్ టీం కోచ్ చెప్పారు వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఇండియా అని చెప్పేసి. అవును, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తగ్గట్టే సర్ప్రైజ్ వాళ్ళు ఇవ్వలేదు, మనం ఇచ్చాము.
ఐకమత్యమే మహాబలం అని మనం మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇండియన్ టీం ప్లేయర్స్ అందరికీ అదే తెలిసిందనమాట. సో కోహ్లీ ఆడుతున్న టైంలో కూడా సో అందరూ చీరప్ చేయడం కానీ, ఇప్పటి నుంచే కాదు, ఈవెన్ రోహిత్ ఆడుతున్న టైంలో కోహ్లీ కూడా చీరప్ చేసేవాడు, చాలా చక్కగా చీరప్ చేశాడు. అండ్ రోహిత్ అంటే కోహ్లీ ఆడేటప్పుడు రోహిత్ ఇస్తున్నాడు. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ అనేది ఉంది. ఎప్పుడైనా కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఒక సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ మధ్యలో ఒక మంచి కోఆర్డినేషన్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఆ లెవెల్లో ఉందంటే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలో అవుతున్న సందర్భంలో ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అనేది కూడా వచ్చేస్తుంది. సీనియర్సే ఇద్దరు బాగుంటే ఇంకా జూనియర్స్ ఆ వాతావరణం అలవాటు అయిపోద్ది కదా. అంటే ఇందులో కొంచెం విలనిజం అనేది ట్రై చేద్దామని అనుకున్న పర్సన్ ఒకరున్నారు, కానీ లక్కీగా మనకైతే అది జరగలేదు. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. హార్దిక్ పాండ్యా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో హార్దిక్ పాండ్యా వచ్చిన వెంటనే 4 కొట్టాడు. కొట్టేటప్పటికి ఏంటి కోహ్లీ సెంచరీ ఏమన్నా ఆపేలా ఉన్నాడా ఏంటి అని అందరికీ గుండెలు అదిరిపోయాయి. ఒకసారి అదిరిపోయాయి. ఎందుకంటే ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఇంత ముందు ప్రీవియస్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ ఒకటి చేయాల్సిన సందర్భం ఉంటే అంటే ఈజీగా వదలలేదు. అయితే ఏంటి నేను ఆడేస్తాను అని చెప్పేసి వచ్చాడు, 4 కొట్టేశాడు. అక్కడ తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ ఏదో అవ్వాల్సి ఉంటే అవ్వనికోకుండా బ్రేకులు వేసింది అరే హార్దిక్ పాండ్యా. లాస్ట్ టైం గిల్ విషయంలో కూడా అదే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 3-4 సందర్భాలు అనేది ఉన్నాయి. ఈసారి కోహ్లీ విషయంలో కూడా అవుతాడేమో అని అనుకున్నా, కానీ థ్యాంక్ గాడ్ ఈ విషయంలో మాత్రం వికెట్ పడగానే ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్, అది కూడా మన ఇండియన్ వికెట్ పడగానే ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ హ్యాపీగా ఫీల్ అయింది హార్దిక్ పాండ్యా వికెట్ మాత్రమే అనుకుంటాను. ఎందుకంటే అక్కడ కోహ్లీ ఒక సెంచరీ, సో సెంచరీ అది కూడా చాలా సంవత్సరాల తర్వాత, అంటే 2 years తర్వాత 2023 నవంబర్లో చేశాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు కోహ్లీ 51st సెంచరీ. దట్ వాస్ అనే వండర్ఫుల్ సెంచరీ అండ్ అందరం ఎంజాయ్ చేసాం అండ్ హ్యాపీగా ఎంజాయబుల్గా. మరి ఈ మ్యాచ్ను కూడా ప్రతి ఒక్కరు సండే రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అందరం కలిసి. థ్యాంక్ యూ చాణక్య గారు. ఇండియన్ టీం ఇదే ఫామ్ కొనసాగిస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.